అధికార పార్టీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో అభ్యర్థుల మార్పు ప్రహసనం ఎట్టకేలకు ముగిసింది. ఎంపీలుగా సిట్టింగ్లకే తిరిగి అవకాశం ఇవ్వడంతో పాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామికి తిరిగి ఆయన సొంత నియోజకవర్గం జీడినెల్లూరు కేటాయించారు వైసీపీ అధ్యక్షుడు. నారాయణస్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి తిరిగి ఎమ్మెల్యే స్థానానికి రప్పించడం వెనుక మతలబేంటి? మరో అసమ్మతి ఎమ్మెల్యే తయారవుతారని వైసీపీ పెద్దలు భయపడ్డారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఎస్సీ నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీలో పెద్ద ప్రహసనంగా మారింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో పలుచోట్ల ఈ మార్పులు చేర్పులతో ప్రజాప్రతినిధులు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొత్త అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల సిట్టింగులు ఇంకా ఆశ చావక చివరి నిమిషంలో తమకే ఛాన్స్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. తమ సెగ్మెంట్లకు నూతన ఇన్ఛార్జీలను ప్రకటించడంతో ఇప్పటికే ఇద్దరు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మరికొందరిని అధిష్టానం బుజ్జగించడానికి ఆపసోపాలు పడుతోంది. మూడో జాబితాలో జీడినెల్లూరు ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించి చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను జీడినెల్లూరు అసెంబ్లీ స్థానానికి షిఫ్ట్ చేసింది వైసీపీ. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఇన్ఛార్జిగా ప్రకటించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీ స్థానానికి షిఫ్ట్ చేశారు. దాంతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీపైన, అదేవిధంగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిపై నిప్పులు చెరిగి టీడీపీ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి నాటకం, కుట్ర, మోసం ప్రజలందరికీ కూడా వినేస్తున్నాను. సాక్షాత్ ముఖ్యమంత్రి పదవి, ఎంపీ పదవి ఇస్తే వద్దని రిజెక్ట్ చేసినట్టు వాడిని నేను. నాపైన కుట్ర పన్ని నియోజకవర్గ స్థాయిలో అందరిని రచ్చగొట్టి ప్రసంగం సమస్య కాదు. నేను ఒక దళిత నాయకుడిని, ఉద్యమ స్ఫూర్తి వచ్చినవాడిని, సుమారు 50 సంవత్సరాలు రాజుకున్నటువంటి వ్యక్తిని. ఇలాంటి దురక్షపమైనటువంటి ప్రచారాలు మానుకో. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎంపీకి ఆశపడడం లేదు. నీ ఎంపీ పదవి కూడా నాకు వద్దని తిరస్కరిస్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇకమైనా మానుకో దీన్ని. ఇది మంచిది కూడా కాదు నీకు. ఇది దళిత నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఇది నీకు తగదని ఈ సభ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా భగవంతుడు ఉన్నాడు. నాపైన కుట్ర చేసి, నాపైన రొస్సు కలిపి, నిన్ను నమ్ముకునే దానికి మోసం చేసి ఎంపీనే రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తిని నేను. ఎంపీ టికెట్ ఇస్తానంటే వద్దనటువంటి వ్యక్తిని. నాకు ఎంపీ టికెట్ వద్దు, ఈ కార్యక్రమం వద్దు, ప్రశాంతమైన వాతావరణం బతకడానికి నిర్ణయించుకున్నాను. భగవంతుడు ఎలా నిర్ణయం జరుగుతుంది. నేను ప్రజాసేవకునే తప్ప, ప్రజలు సేవ చేయడానికి వచ్చాను తప్ప దోసుకోవడానికో దాచుకోవడానికో మిగడని కాదు. నీ అక్రమణాలు, నీ దురమక్రమాలు ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా దాని ఫలితం నీవు అనుభవిస్తున్నావు. నా పైన దుష్పని చేస్తే అది మంచిది కాదని సవనీగా మీ దగ్గర తెలియజేసుకుంటాను. అదే సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గం తీవ్రస్థాయి నిరసనలకు దిగింది. మీటింగులు పెట్టుకుని రెడ్డెప్ప వద్దు, నారాయణస్వామి కావాలి అంటూ తీర్మానాలు చేసింది. ఆ క్రమంలో 5వ జాబితాలో మాజీ మంత్రి కుతూహలమ్మ సోదరి కుమారుడు అయిన నూకతోటి రాజేష్ ను సత్యవేడు అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు గురుమూర్తికి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రకటన చేశారు. ఆ జాబితాలో నారాయణస్వామికి తిరిగి జీడినెల్లూరు నుంచి పోటీకి అవకాశం కల్పించారు. దీంతో పాటు రెడ్డెప్పను తిరిగి చిత్తూరు ఎంపీ ఇన్ఛార్జిగా అధిష్టానం ప్రకటించింది. దీని వెనుక మతలబేంటని ఇప్పుడు నియోజకవర్గ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే అసలు కారణం మాత్రం తమిళ మాల సామాజిక వర్గమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చిత్తూరు జిల్లాలో తమిళ మాలలు కుప్పం, చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, తిరుపతి, జీడినెల్లూరు, నగరి, సత్యవేడు, కాళహస్తి నియోజకవర్గాలలో ఎక్కువగా ఉంటారు. వారంతా ఎన్నికల సమయంలో తమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆ లెక్కలతోనే వైసీపీ గత ఎన్నికలలో పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు, సత్యవేడు నుంచి ఆదిమూలం, జీడినెల్లూరు నుంచి నారాయణస్వామికి అవకాశం కల్పించి గంపగుత్తగా ఓట్లను కొల్లగొట్టింది. టీడీపీ మాత్రం ఈ స్థానాలలో తెలుగు మాలలకు అవకాశం కల్పించి దెబ్బతిందన్న విశ్లేషణలు ఉన్నాయి.
వచ్చే ఎన్నికలకు మార్పులు చేర్పుల కసరత్తు మొదలుపెట్టిన వైసీపీ పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబును తప్పించి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కు ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టింది. అదే సమయంలో ఆదిమూలాన్ని నారాయణస్వామిని ఎంపీలుగా పంపడానికి ప్రయత్నించడం, దాన్ని వారు వ్యతిరేకించడంతో వారి సామాజిక వర్గాలలో అలజడి మొదలైంది. తమిళ మాల సామాజిక వర్గాలు తమ ప్రాబల్యం చాటుకోవడానికి అంబేద్కర్ సంఘాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఒక్క చిత్తూరు అసెంబ్లీ పరిధిలో వారివి 13% ఓట్లున్నాయి. జీడి నెల్లూరులో అత్యధికంగా 28% ఓటు బ్యాంకు వారిదే. సత్యవేడులో 27, పూతలపట్టులో 24% ఓటు బ్యాంకుతో ప్రభావితంగా ఉన్నారు. జిల్లాలలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ వారు గణనీయంగానే కనిపిస్తారు. ఆ లెక్కలతోనే వైసీపీలో అంతర్మథనం మొదలైందంటున్నారు. ముఖ్యంగా నారాయణస్వామి, ఆదిమూలం ఆయా సామాజిక వర్గాలలో పట్టున్న నాయకులు. వీరు కుప్పం నుంచి సత్యవేడు వరకే కాకుండా సుళ్లూరుపేటలో ఉన్న తమిళ మాల సామాజిక వర్గాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. అదే వర్గానికి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబును తప్పించినప్పుడు ఆయన ఒక్కరోజు పార్టీ పెద్దలపై విమర్శలు గుప్పించి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. అయితే ఆదిమూలం తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేయడమే కాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనంపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇక ఇదే సమయంలో తాను దళిత నాయకుడినని, గ్రామస్థాయి నుంచి రాజకీయం తెలుసని హెచ్చరించారు. నారాయణస్వామి సైతం ఇదే రూట్లోకి వెళతారని వైసీపీ పెద్దలు అనుమానించినట్లు కనిపిస్తోంది. అదీకాక టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన సామాజిక వర్గాన్ని సైతం తూర్పారబట్టడంలో ముందుంటారు నారాయణస్వామి. అలాంటి వ్యక్తి తమ మీద విమర్శలు దాడి చేస్తే ఇబ్బందిగా ఉంటుందని భావించారు. లేక తమిళ మాలల ఎఫెక్ట్ జిల్లా అంతటా పడుతుందని లెక్కలేసుకున్నారు. స్వామికి తిరిగి జీడి నెల్లూరు నుంచే పోటీకి అవకాశం కల్పించారు. మొత్తం మీద ఆదిమూలం తిరుగుబాటు నారాయణస్వామికి కలిసొచ్చిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.